మల్లేశ్వరి మాట, పెళ్లి కాని సుధీర్ ఇది రష్మి మాట. ఈ మాట నిజం కాకూడదు అని సుధీర్ ఎంత చిల్లర్ గా బిహేవ్ చేస్తున్నాడో మీరే చూడండి. సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ స్టీవ్. నానా ఇంట్లో ఎవరు లేరు, ఇదే మంచి టైము, మొత్తం వేసేద్దాం. ఇదిగో సంతలే సంతలే రిమోటా? టీవీ లేక రిమోట్ ఏం చేసుకుంటానా? ఏసీకి పనిచేస్తుంది, ఏసీకి పనిచేస్తుంది. టీవీ రిమోట్ ఏసీకి పనిచేస్తుందా? రిపేర్ చేసి చేయించుకొచ్చారా? నానా సోఫా ఎక్కట్లేదు కవర్లోకి, సోఫా ఎక్కట్లేదు కవర్లోకి. అంత చిన్న సంచులో సోఫా ఎలా పడుతుందా? ముందర బీరో సంగతి చూడేలు. ఈ సోఫా పట్ల బీరో పడుతుంట. డబ్బులు డబ్బులు నేను చూడు పో. ఏం చేస్తున్నానా? ఐస్ క్యూబ్స్. ఐస్ క్యూబ్ తొప్పేస్తున్నావా? నువ్వు సూపర్ నానా. ఐస్ క్యూబ్ తప్ప ఏం చేస్తావు? సాయంత్రం మందులో ఐస్ క్యూబ్లు ఉంటుందిరా. నేను తీస్తానులే, నువ్వు బీరో సద్దు. ఏమేనా? అరే కొడక, మనం ఎవరింట్లోకి దొంగతనం వచ్చాను తెలుసా? ఎవరింటి నానా? మన ఇంటికి వచ్చాను, మన ఇంటికి వచ్చాను. చెప్పాలిగా దరిద్రం, మన ఇంటికి దొంగతనం చేస్తున్నాం. ఎలా గుర్తుపడాలి మన ఇల్లుని? గుమ్మం దగ్గర చెప్పులు ఉంటాయిగా, చెప్పులు చూసి గుర్తుపట్టాలి. ఆ వచ్చి నువ్వే దొప్పుకొచ్చావు చెప్పులు. చెప్పులు పోతే పోనీ, కనీసం ఈ బీరువా సోఫా చూసి గుర్తుపట్టాలి కదా. మన సొంత సామాన్ వరకు గుర్తుపట్టాంగి, సొంత సామాన్ వరకు గుర్తుపట్టాంగి. ఇవి చేస్తే ఒక్క దొంగతనం చేయాలి, లైఫ్ సెట్ అయిపోయి. దొంగతనాలు చేయకూడదు అసలు. ఎలా సెట్ అయిపోతానంటే మా కిరణ్ అలాగే సెట్ అయ్యాడు. ఏది వీచర్ ఉన్నాడు సెట్ అయిపోయాడా? లాస్ట్ వీక్ స్టేట్ బ్యాంక్ లో 1 లక్ష రూపాయలు లేపేశాడు. ₹1,00,000 సెట్ అయిపోతుంది లైఫ్. పోలీసు దొరికిపోయి లైఫ్ సెట్ అయిపోయింది ఇంకా జైల్లో. ఎందుకు మన చెల్లేది? అమ్మాయి అన్నా అమ్మా ఎక్కడికి వెళ్ళావు అమ్మా? పక్కింటికి దొంగతనానికి వెళ్ళాను నాన్న. ఏం దొరకలేదు కాదు. నీకెలా తెలుసు? ఆ ఇల్లు కలిసి 2 రోజులు అయింది. హలో, సంబంధం అండి. కట్నం కూడా వద్దండి. మహానుభావులండి మీరు. ఈ కాలంలో కూడా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటారంటే. ఇంట్లో ప్రతి వాళ్ళకి జాబులు ఉండాలండి. అది గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ జాబులేనండి మావి. వస్తారు ఇప్పుడు. మంచిదండి. గవర్నమెంట్ జాబులు ఉండాలంటారా? మనకెక్కడ ఉన్నాయి మరి? ఇదోటి మేనేజ్ చేయాలి మనం. ఎందుకనే దొంగతనాలు మానేస్తే బెస్ట్ కదన్న మనకి. మానేడు అంటారా? మా తాతలు ముత్తాతలు కానీ వస్తుంది ఆచారం. తాత కూడా దొంగే. మా తాత దొంగ, మా నాన్న దొంగ, నేను దొంగ, నా కొడుకు దొంగ, నా కొడుకు దొంగ. ఇంతకు మీ తాతలుగా దొంగయ్యాడు? 10 మంది కలిసి అలా పరిగెడుతున్నారు మా తాతతో పాటు. దాంట్లో తాత ఫస్ట్ వచ్చాడు. సూపర్. ఇలా క్లాప్స్ మాత్రం కొట్టలేదు. అప్పుడు అందరూ తాతను పట్టుకుని సమాజం దొంగ 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 అందరా. ఎందుకు? తాత చేతిలో బంగారం చేయనుందిరా. మరి మీ నాన్న దొంగయ్యాడు? ఈసారి తాత ముందు పరిగెట్టాడు కదా, ఇప్పుడు నాన్న వెనకాల పరిగెట్టాడు 10 మంది వెనకాల. ఎందుకు? చేతిలో గన్నుంది, చేతిలో గన్నుంది. మరి నువ్వేం దొంగయ్యో? ఇద్దరు పరిగెట్టారు కదా, మనం ఏం చేయకూడదని చెప్పి చైన్ తెంపి పక్కన నుంచున్నాను రా. ఏం మేనేజ్ చేద్దాం, ఇంతకాడ వస్తున్నాడు కదా. ఏముంది, నువ్వు డాక్టర్, నేను పోలీసు, నువ్వేమవుతామా? యోగా టీచర్. సూపర్. ప్రొఫెషన్ చేంజ్. ప్రొఫెషన్ చెందరండి. హలో, అవును వెళ్తున్నాను, అక్కడికి వెళ్తున్నాడు. తెలిసి అడ్రస్ వచ్చింది సార్. అన్నాం అనమాట. నేను సాఫ్ట్వేర్ అని చెప్పారుగా. ఏ లేదు, ఉద్యోగం లేదంటే ఎవడో పెళ్లి అవ్వట్లేదు. అది వాళ్ళకి ఏం డౌట్ రాకుండా మేనేజ్ చేస్తాను. పెళ్లికి బట్టి కంపల్సరీ మీరు రావాలండి. ఓకే, ఉంటాను సార్. ఇదే అనుకుంటా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. సారీ, హాస్పిటల్. ఇది హాస్పిటల్ కదా, ఇల్లే. మీరు? నేను అదే పెళ్లి సంబంధం కోసం వచ్చాను. పెళ్లి సాఫ్ట్వేర్. మీరు మా చెల్లిని చూడడానికి వచ్చిన పెళ్లి కూడా కదా, బయట మీ చెల్లె? ఎస్. ఓ, మీరు డాక్టరా? నమ్మాలని కదా వేసుకొచ్చా. ఐఎమ్ సాఫ్ట్వేర్. యువర్ సాఫ్ట్వేర్? ఎస్, బీటెక్. ఏంటిది, ఏం రాయలా? మీకేం లేదు, అందుకే రాయలే. పెద్దోళ్ళు ఎవరు లేరండి? మా డాడీ ఉన్నారు. మీ డాడీ? డాడీ అన్నయ్య
ఎక్కడైతే ఉంటుందో అరాచకాలు ఎక్కడైతే జరుగుతాయో సొసైటీ ఎక్కడైతే పాడిపోయిందో అక్కడ ఈ డీసీపీ రామచంద్ర ఉంటాడు. డాడీ మిమిక్రీ ఆర్టిస్ట్ అండి. డాడీ డీసీపీ. అదేంటి మరి ఎస్ఐ డ్రెస్ లో ఉన్నారు? అదే డీసీపీ అంటే నా పేరు దుర్గా శివప్రసాద్. దుర్గా శివప్రసాద్ ఎస్ కదండి, సి ఎక్కడ అదే దుర్గా చంద్ర శివప్రసాద్. ఎస్ సైలెన్స్. ఓకే. మీరు నిజంగా పోలీసేనా? నిజమే. మీరు నిజంగా ఏం మాడుతున్నావు నువ్వు? ఒక నిమిషం అండి. అదేంటి కొత్త టెలిస్కోప్ నాకే పని చేస్తుంది. మీరు మా చెల్లెని చూడాలి కదా, మా చెల్లెని చూస్తే మీరు షాక్ అయిపోతారు. చెల్లెమ్మా అమ్మా అన్నయ్య ఇదేనండి. ఏం చేస్తుంటారండి మీరు? యోగా టీచర్. యోగా. Yes. ఐ లవ్ యోగా. మీరే చెప్పలేదు ఇంతకి. నేను సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేర్. యా. డేటాబేస్ అంటే తెలుసా మీకు? తెలుసండి. ఏంటది? డేటాలో బేస్ ఉంటుంది అంతే. ఈ ఇడియట్ ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఈ అక్రమాలు అరాచకాలు చాలు, ఇంకా సత్ప్రభుత్వంతో ఇంట్లో కూర్చొని జాబ్ చేసుకోరంటే నువ్వుచ్చా? ఇంకేం చేస్తున్నావు? నేను ఎలా కాదురా, ఎలా కాదు ఇలా కాదు. ఏంటి డాడీ? ఎంత పేషెంట్ లేకపోతే మాత్రం చంపేస్తావా? మీరు వెనక్కి వచ్చేయండి. అదేంటి ఆయన తీసుకెళ్ళాడు? రామ్ ప్రసాద్ ఏం చేస్తున్నావు? నీ ప్రతి వాళ్ళు తీసుకురావడం, వాడు బతికించడం. ఛీ! ఏంటి మీరు చంపేస్తే ఆడు బతికిచ్చేస్తాడా? సార్ బుల్లెట్ వెళ్ళిపోయింది కదా సార్, బతికేస్తాడా? ఏం చేయాలి? మంచి డాక్టర్ వాడు, దేశంలో నెంబర్ 1. వాడు నా కొడుకు పుట్టడం అదృష్టం నిజంగా చెప్పుకోలేకపోతున్నా. డాడీ ఆపరేషన్ సక్సెస్. ఆపరేషన్ సక్సెస్ సార్. ఇలా అయితే ఎలా రా? సెంట్రల్ జైలు అంతా ఖాళీగా ఉంటుంది. అడ్డు పెట్టుకున్నా బ్లీడింగ్ అవుద్ది. బుల్లెట్ అనవసరం వేస్ట్ చేశారు, జాగ్రత్త దాచుకోండి. బుల్లెట్ తీస్తే బ్రతికిపోయాడా? అవును సార్. ఏంటి బుల్లెట్ ఇందులో వెళ్ళిందా? లోపలికి వెళ్ళి 3 రౌండ్ వేసింది సార్. 3 రౌండ్ వేసి ఇక్కడ అయిపోయింది సార్. ఇక్కడ అయిపోయిందా? ఆ. మరి ఇక్కడ అయిపోతే ఇక్కడ ఆపరేషన్ చేయాలి, ఎక్కడ ఎందుకు వచ్చింది? ఇలా కొడితే బయటకు వచ్చింది సార్. నేను బతుకుతానని కల్లో కూడా అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కొంచెం పక్కన ఉంటే ఒకసారి మీ చెల్లితో మాట్లాడాలి. యూ కెన్ ప్రొసీడ్. మీరు నిజంగా యోగా టీచరేనా? అవునండి. ఒకసారి శవాసనం వేసి చూపిస్తారా? అదేంటి శవాసనం అంటే పడుకుంటారు కదా? శవాసనం వేసే ముందు ఇలా కూర్చోవాలి, కూర్చోని తర్వాత శవాసనం వేయాలి. ఇది శవాసనమా? ఆ. నాకు ఎందుకో చాలా తేడాగా ఉందండి. మీ ఫ్యామిలీ అంతా డిఫరెంట్ కొడేస్తుంది. మీరు నిజంగా పోలీసే? హలో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రైట్, కంగ్రాట్స్ రా. ఏ మిమిక్రీ ప్రోగ్రామ్ వచ్చిందా? నాకు కమిషనర్ గా ప్రమోషన్ వచ్చింది. కమిషనర్ గా ప్రమోషన్? Yes. కంగ్రాట్స్ అండి. ఎస్, చార్జ్ తీసుకుని వెంటనే బెస్ట్ ఎస్ఐగా అవార్డు తీసుకొని శ్రీనివాస్ అంటే కానిస్టేబుల్ అంటే ఏంటో నిరూపించుకోవాలి నేను. మీకు శాలరీ ఎంత ఉంటుంది సార్? నాకు ₹1,00,000 ఇస్తారు సార్. ఏం చేస్తారు సార్? ఏం లేదు, శాలరీ టైంకి కౌంటర్ దగ్గరికి వెళ్ళి నేను సాఫ్ట్వేర్ అంటే ₹1,00,000 ఇచ్చేస్తాను. ఎందుకు మీ జాబ్ ఏంటని? అంటే ఇప్పుడు ఇండియాలో మనకి మార్నింగ్ కదా సార్, అవును. యుఎస్ లో వాళ్ళకి నైట్ అయింది కదా, అవును. ఫోన్ చేసి అందరం లేపాలి అక్కడ. సార్ మీరే కాపాడాలి సార్, ప్లీజ్ సార్. ఏమైంది? మా ఇంట్లో దొంగలు పడ్డారు సార్. నాకేం సంబంధం లేదు. నాకు కూడా ఏం సంబంధం లేదు. వాడికి ఏం సంబంధం లేదు. పోలీస్ నేను కదా, వాడు డాక్టర్ కదా, నేను కదా టేకప్ చేయాల్సింది. ఎస్, ఎవరాడు? సత్యన్ గ్రూపా, రాంబాబు గ్రూపా, యువరాజ్ గారి గ్రూపా, ఎవరి గ్రూపు? అవన్నీ తెలిస్తే నేను ఎందుకు వస్తాను సార్? ఇందాక పేషెంట్ గా వచ్చింది మీరే కదా, ఇందాక బుల్లెట్ కాల్చేశారు. ఇందాక నేను ఏ డ్రెస్ వేసుకున్నాను? బ్లాక్. ఇప్పుడు ఏం వేసుకున్నాను? వైట్. అది నేను కాదు కదా ఇప్పుడు. నువ్వు ఇప్పుడు వరకు ప్రపంచంలో మొత్తం 7 ఉంటారు, మనుషులు పోలు మనుషులు వాళ్ళు. అలాంటి వాళ్ళు నువ్వు 2 చూసావు. ఇంకా చూడవలసింది 6 ఉన్నారు. 6 ఎప్పుడు చూస్తావు, ఎలా చూస్తావు, ఏ సందర్భంలో చూస్తావు అనేది ఆ దేవుడికే తెలుసు. డాక్టర్ గారు, ఇప్పుడే వైట్ షర్ట్ వేసుకుని ఉన్నారు మీరు మీరు. ఎంత ప్రపంచం ఎంతమంది చూసారు? ఇద్దరు చూసి ఈడు మూడో వాడు. పొట్ట టైట్ అయిపోతుంది ఆ సార్. బెల్ట్ లూజ్ చేసుకుంటే సరిపోద్దామా? ఓకే. ఇంకా నిద్ర రావట్లేదండి. ఓకే. ఈ 3 టాబ్లెట్లు వాడు. ఇది నిద్ర పట్టడానికి, ఓకే ఇది నిద్ర లేవడానికి, ఓకే. ఇది 2 పని చేయడానికి.
కర్మ. నాకు ఎందుకో చాలా తేడాగా ఉందండి. అన్ని బాగా మేనేజ్ చేస్తాం కండి. మేనేజ్ చేయడం ఏంటి? మేనేజ్ చేయండి అంటే బావగారు మమ్మల్ని క్షమించండి, ఇంకా మేనేజ్ చేయలేకపోతున్నాం. యాక్చువల్ గా నేను డాక్టర్ కాదు, మా డాడీ కమిషనర్ కాదు, అది యోగా టీచర్ కాదు. మరి ఎందుకు ఎంత బిల్డప్ ఇచ్చారు ఇప్పుడు దాకా? అంటే ఫోన్ చేసిగానే మొత్తం ముగ్గురికి జాబులు ఉండాలని చెప్పారండి. అందుకని మాకేం జాబులు మేము దొంగతనాలు చేసుకునే వాళ్ళం. దొంగతనాలు చేసుకున్నారు? అవునండి. అంటే ఒక సాఫ్ట్వేర్ కి దొంగదాన్ని ఇచ్చి అంటగడదాం అనుకున్నారు మీరు? సాఫ్ట్వేర్ అంటే మీ ఐడి ప్రూఫ్ చూపించండి సార్. పోనీ ఐడి ప్రూఫ్ కష్టం సార్. స్టిక్స్ ఎక్కడ ఉన్నాయా? స్టిక్స్ ఎందుకు సార్? ఈ దొంగదాన్ని అంటగడతా అన్నారు నువ్వు. అది కాదు సార్. అంత చీప్ అనిపిస్తుందారా? అరే అలా కాదు సార్. ఎలా సాఫ్ట్వేర్ అండి, నెలకు 1 lakh ఈయన salary. కొట్టకూడదురా, ఈయన కొడితే సింపతి కొట్టేస్తున్నాడు. బ్యాట్ నేమంత మనకు వచ్చేస్తుంది. ఎవరు చెప్పారు ఆ విషయం? యూట్యూబ్ లో చెప్పారు చాలా మంది. అది దీని కూడా ఖాళీగా ఉంది. ఏయ్, నన్ను ఎందుకు కొడతావు భాయ్? అది కాదు సార్. ఇది కావాలరా? సార్ సాఫ్ట్వేర్ పట్టుకొని అలా కొడతారండి సార్, పెద్ద కేసు అయితే. నాకు బాబు సార్ ఎలా అనిపించింది తీసుకెళ్ళి? ఓకే. రోజా గారు ఓకే